అసలు ఈ అనిత గురించి సాంగ్ రాయాలని ఎందుకు అనిపించిందన్న? తనని లవ్ చేసిన కాబట్టి అంటే ఒకవేళ లవ్ చేసుకుంటుంటే సాంగ్ రాసేవాళ్ళు కాదేమో. లవ్ చేసినాక కూడా రాసేటోళ్ళు ఉంటారు, రాస్తారు. అమ్మాయి నువ్వు అంటే ఇంత ఇష్టం నాకని రాయొచ్చు. కానీ ఇంకా బ్రేకప్ అయ్యే వరకు గట్టిగా రాసలేదు. కొంచెం ఆ లిరిక్స్ ఎమోషనల్గా రాయడం జరిగింది. నేను చూతానైతే అనిత వాళ్ళ ఫ్రెండే గుర్తొస్తుంది. అందుకని అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తాను. ఒక అమ్మాయి ఉండేది అనితకు ఫ్రెండ్, ఒక అమ్మాయి సేమ్ నీలాగా ఉండేది. కొంచెం అప్పట్లో మా లవ్ కొంచెం ఆమె హెల్ప్ చేసింది. ఇప్పుడు ఎందుకు లేండి పాపం వాళ్ళ జాగ్రత్త వాళ్ళు అంటే ఇబ్బందులు ఏం రాలే వాళ్ళతో. నాకు ఎప్పుడు పాపం వాళ్ళు మంచోళ్ళు. నేను ఏంటంటే నేను అనితని ఎక్కడ బ్యాడ్గా చూపెట్టలే చెప్పలే కాబట్టి నాకు ఇబ్బందులు రావు. ఎందుకంటే తనంటే నాకు ఇష్టం. నేను నా సైడ్ నుంచి నేను ఆమెను మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఎప్పటికీ ప్రేమించిన కాబట్టి అట్లా వాళ్ళు తప్పుగా అనుకోరు. ఎందుకంటే అనిత నన్ను ఎక్కడన్నా లవ్ చేసి నాతోటి తిరిగి నన్ను మోసం చేసిందని నేను ఏడా రాయలేదు, ఇక్కడ పాడలేదు. నేను లవ్ చేసిన అనిత అని చెప్పిన పాటలు అంతే. అంతే అంటే ఓన్లీ సాంగ్ వరకేనా? రియల్ గా కూడా ఏమన్నా అనిత రెస్పాండ్ అయిందా మరి మీకు? నేను ఏమని చెప్తాను, మా ఇద్దరిది 2 సైడ్ లవ్. ఆ అమ్మాయి మధ్యలో బ్రేకప్ చెప్తే రాసిన పాట అనిత పాట. ఓకే. మరి ఈ సాంగ్ విన్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమనలేదా మిమ్మల్ని? అన్నారంటే వచ్చి కొట్టుడు గిట్టుడు ఏం లేదు, కానీ వాళ్ళ మనసులో వాళ్ళు బాగా తిట్టుకున్నారు. ఎందుకంటే ఎవరికైనా మనం అప్పుడు తెలియని ఏజ్ ఎట్లుంటుంది, లవ్లో పడితే అమ్మాయి కోసం ఏదైనా చేయాలన్నా ఏదో ఒకటి చేయాలన్నా ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది. మనం అనిత తింటే చాలు అనిత అన్న ఉద్దేశంతో చేసిన పాట అది. ప్రపంచం మొత్తం అది టామ్ టీమ్ అయింది. పాటకు మంచి పేరు వచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది. ఆ పాట ద్వారా కొంతమంది హ్యాపీగా డబ్బులు కూడా గట్టిగా సంపాదించుకున్నారు. అందరూ హ్యాపీ, ప్రతి ఒక్కరికి మంచిగా జరిగింది. మొత్తానికైతే అనిత పాట అనేది ఇంకా గుర్తుంచుకున్నారు చాలామంది. అంటే ఒక 16 సంవత్సరాలు అయినా కానీ ఒక పాటను గుర్తుంచుకొని నన్ను మీరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తానంటే ఆ పాట గొప్పతనం, నా గొప్పతనం కాదు. ఆ పాటను అంత బాగా అద్భుతంగా మ్యూజిక్ చేసిన రవి కళ్యాణ్ అన్న, లలిత ఆడియోస్ వినోద్ అన్న మంచి పబ్లిసిటీ చేసిండు పాటను, మార్కెట్లో అది మంచిగా తీసుకొచ్చిండు. అట్లా చాలామంది ప్రతి ఒక్కరికి కష్టం ఉన్నది. ప్రగతి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు అందరం కలిసి మనిషికి డబ్బులు వేసుకొని చేసిన మా ఆల్బమ్. ఆ పాట పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తిరిగేది, ఎవడు ఈ పాట ఏం పాట రాదు ఇప్పుడు ఎవడు వింటారా అని అందరూ కామెంట్ చేసేది. అప్పుడు మనకున్న ప్రేమ అలాంటి ప్రేమ రాత్రింబవలు బాగా తిరిగిన డబ్బులు నా దగ్గర సొంతంగా పెట్టి చేద్దామంటే పైసలు లేవు. చదువుకునే పోరగాళ్ళం మనం. అప్పుడు మన ఇంటికి పోయి అవ్వయ్యను అమ్మ నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన పాట చేయాలమ్మా పైసలు అంటే ఏమంటారు, తిడతారు వాళ్ళు. అందుకనే చెప్పేసి సరే మొత్తానికైతే ఓ సినిమా వచ్చింది నా పేరు మీద, నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ. అంత బాగుంది అనుకున్న టైంలో ఆయన ప్రొడ్యూసర్ సినిమా చేసాను, కానీ సినిమా వచ్చేదాకా ఏడ రాయొద్దు పాడొద్దని కొన్ని కండిషన్లు పెట్టడం వల్ల వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకోలేకపోయినా. అప్పుడు అటు పెద్ద వాళ్ళ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి, మంచిగా ఉండు లైఫ్ కానీ కొద్ది రోజులు ఆయన మీకు సినిమా అయిపోయిన తర్వాత సెటిల్ చేస్తాను నేను ఒకటేసారి, కారు ఫ్లాటు ఇట్లుంటుంది ఇండస్ట్రీలో. కొంతమంది అందరూ ఏం అట్లా మోసగాళ్ళు ఉండరు, కానీ కొంతమంది ఆయనకున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన హ్యాపీగా సినిమా చేసుకున్నాడు, ఎంతో కొంత సంపాదించుకుని ఆయన వెళ్ళిపోయాడు. మధ్యలో నేను ఒక్కరిని ఏం తెలియదు, నాకు సినిమా అంటే తెలియదు, చిన్న ఏజ్, సరైన అవగాహన లేని ఫీల్డు. ఇక్కడ ఉంటే ఈ బాధలకు రూమ్ రెంట్లకు తిండికి ఇబ్బంది అనిపించి వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి. సినిమా ఇండస్ట్రీ అంటే భయం పుచ్చుకున్నది, మా అమ్మ ఇంత కథ ఉంటుంది ఇక్కడ, ఇదో పెద్ద రంగుల ప్రపంచం అని. మనతోటి ఇక్కడ బతకలు బాగానే ఉంటుంది, అలా లోపల కష్టాలు వేరుంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఎవరికి ఉండే కష్టపడింది ఏది రాదు. మనం అనుకుంటాం సినిమా వల్ల జీవితం మస్తు కలర్ఫుల్గా ఉంటుంది, మస్తు ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు, కానీ ఒక్కొక్కరికి అక్కడ వశపడేది. ఒక అవకాశం రావాలంటే ఓ డైరెక్టర్కి ఒక సినిమా ఓకే కావాలంటే ఆ ప్రొడ్యూసర్ చుట్టూ ఎన్ని రోజులు తిరిగితే ఓకే అవుతుంది. ఆ హీరో చుట్టూ ఎన్ని డేట్స్ కోసం ఎన్ని రోజులు సంవత్సరాలు వెయిట్ చేస్తారు. వాళ్ళ టైం అంతా వృధా చేసుకొని కాసి పట్టుదల సినిమా ఓకే కావాలి, హిట్ కొట్టాలి, నేనంటే ఏదో నిరూపించుకోవాలి, దాంతోపాటు డబ్బులు కూడా సంపాదించుకోవాలి. పేరు వస్తే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది మన దగ్గరికి. అట్లా చాలా కష్టపడేటోళ్ళు ఉంటారు. కళామ తల్లిని నమ్ముకున్న వాళ్ళని కళామ తల్లి ఎప్పుడైనా ఆదరిస్తుందని నా విషయంలో తెలిసింది. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి అడుగు పెడితే, నేను వచ్చిన వెంటనే ఫస్ట్ నాకు హెల్ప్ చేసింది ఎవరంటే మీ సోషల్ మీడియా ఛానల్స్. ఆల్ ఛానల్స్కు మీ ఛానల్ తరఫున అందరికీ నేను కృతజ్ఞత ఉంటే ఎప్పటికీ మీరు వచ్చి నా గురించి
ఒక 2-3 ఛానళ్ళలో గట్టి ఇంటర్వ్యూస్ పడ్డాయి. దాని ద్వారా అవకాశాలు వచ్చినాయి. మా పిల్లలకు కొంతమంది హెల్ప్ చేసిళ్ళు. మా పిల్లలకు హ్యాపీగా సర్జరీ చేయించుకున్నా. మా పిల్లలకు మాటలు రావు వాళ్ళిద్దరికి. డెఫ్ అండ్ డమ్ అయితే పిల్లలకు సర్జరీ చేయించుకున్నా. ఇప్పుడు హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటున్నా, ఫ్యామిలీని చూసుకుంటున్నా. నేను తిరిగి రాదనుకున్న జీవితం మళ్ళీ నాకు వచ్చింది. దీని అంతటి కారణం మా మిస్సెస్ మరియు అనిత. ఎందుకంటే అనిత వెళ్ళిపోయిన తర్వాత మా మిస్సెస్ నా జీవితంలోకి వచ్చి అన్నీ తెలుసు. పాట రాసిండు, లవ్ చేసిండు, అన్నీ తెలిసి అంతున్నా కూడా ఆ అమ్మాయి నన్ను మళ్ళీ ఇష్టపడి, నేను తనని ఇష్టపడి పెద్దలను ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాం. ఆమె అన్ని అర్థం చేసుకున్నా కాబట్టి నేను ఇంత ఫ్రీగా అనిత గురించి మీకు చెప్పగలుగుతాను.